నమ్మించి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అఫ్జల్గంజ్ పోలీసులు అరెస్టు చేశారని ఈస్ట్ జోన్ డీసీపీ డి బాలస్వామి ఐపీఎస్ తెలిపారు. జయకుమార్, ఉదయ్ కుమార్ రెడ్డి, సందీప్ ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. వీరిలో జయకుమార్ని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 40 లక్షల రూపాయల నగదుతో పాటుగా ఒక హుండాయి క్రెడా కార్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారిలో ఉన్న ఉదయ్ రెడ్డి, సందీప్ల కొరకు ప్రత్యేకంగా ఒక టీంను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నామని తెలిపారు. జయకుమార్ వద్ద నుంచి 40 లక్షల రూపాయల నగదుతో పాటు ఒక కారును కూడా స్వాధీనపరుచుకున్నామని అన్నారు. మోసగాళ్ల పట్ల ప్రజలు, ప్రభుత్వం ఈ కేసు యొక్క వివరాలు తెలపాలంటే ఇందులో ఆ విక్టిమ్ కి ఈ అక్యూజ్డ్ పర్సన్స్ అంటే A1 జయకుమార్ తో పాటు ఇంకా 2 అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారు. సో ఇందులో ఉదయ్ అలియాస్ రెడ్డి అని ఇతను కూడా ఈ A1 యొక్క సొంత భావమర్ది. సో వీళ్ళు ముగ్గురు కూడా ఒక ప్లాన్ ప్రకారము విక్టిమ్ కి తక్కువ ధరకి గోల్డ్ ఇస్తామని ఇనిషియల్ గా ఫస్ట్ ఒక 25,000 కి పావుతులాగా ఒక 2 months బ్యాక్ అంటే అఫెన్స్ జరగడానికంటే 2 months బ్యాక్ మనకు ఇచ్చి దాని తర్వాత నీకు ఎక్కువ మొత్తంలో అంటే కేజీ గోల్డ్ కూడా మీకు తక్కువ ధరకు ఇస్తామనే ఉద్దేశంతో దాదాపు 65 లక్షలు తీసుకొని సీజ్ చేశారా, తీసుకొని మీకు కేజీ గోల్డ్ ఇస్తామని ఒక అన్నోన్ బ్యాగ్ ఇచ్చి అందులో ఒక చిన్న చిన్న రాళ్ళు తర్వాత దానికి పేపర్లు కొన్ని పెట్టేసి ఇచ్చేసి పోయారు. తర్వాత విక్టిమ్ ఎవరైతే ఉన్నారో అతను నిజంగానే బంగారం అనుకొని అతను వెళ్లి చూడగా అందులో ఓన్లీ తెల్ల పేపర్లు, తర్వాత శారీ అని ఒక శారీ, తర్వాత 2-3 రాళ్ళు ఉన్నాయి. సో ఇమీడియట్ గా అతను మోసపోయాడని మనకు అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ లో 12th May రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు అందిన వెంటనే అఫ్జల్గంజ్ పోలీసు FIR రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేపట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా DI రవికిరణ్ ఆధ్వర్యంలో మరియు క్రైమ్ టీమ్ SI కిషన్ and his team they searched many places and finally ఈ జయకుమార్ ని ఫస్ట్ A1 ఇతనే మెయిన్ సూత్ర